టీచర్ అని కానీ నేను బెస్ట్ ఫ్రెండ్ కాదు. ఎందుకంటే ఈ రోజుల్లో ఈ మధ్యలో నేను టీచర్ గురించి నేను ఎక్కువ ఫోన్ చేయలేకపోయినా, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల, తర్వాత చిన్నపిల్లలు ఉండడం వల్ల నేను ఎక్కువ కలుసుకోలేకపోయాను టీచర్ తోటి. తర్వాత అలాగే నేను ఫస్ట్ అపాయింట్మెంట్ 98 DSEలో ఆ రోజు నుంచి ఈ సంవత్సరం ఈ రోజు వరకు కూడా 98 నుంచి కూడా మేమిద్దరం ఫ్రెండ్స్ లాగే ఉన్నాం. ఎప్పుడు కూడా విడిపోలేదు, ఏ మాట కూడా అనుకోలేదు. ఆ చిరునవ్వు, ఆ మాట తీరు, ఆ ప్రేమ, ఆ సహనం, నేను ఏదైనా తెలియక తప్పు చేసి ఉండవచ్చు, ఒకవేళ బ్యాక్ ఆన్సర్ ఇవ్వచ్చు, స్కూల్లో ఇచ్చుంటాను, కానీ టీచర్ మాత్రం ఎప్పుడు నన్ను క్షమించింది, ఎప్పుడు కూడా. కాబట్టి నేను ఎప్పుడు మర్చిపోలేను. వాళ్ళ ఫ్యామిలీ తరఫున అందరూ కూడా పేరు పేరున చాలా థ్యాంక్స్ చెప్తున్నా. అందరూ నన్ను చాలా గుర్తిస్తూ ఉంటారు. సార్ వాళ్ళ ఫ్యామిలీ అయినా, మేడం వాళ్ళ ఫ్యామిలీ అయినా, మధు అని, రాము అని, రమ, అక్క పెద్దకుంది, తర్వాత ఉమా, సిస్టర్స్ అందరూ కూడా ఇట్లా పేరు పేరు, అమ్మ, తర్వాత అందరూ శరతయ్య, భరత్, పిల్లలు, కోడళ్ళు ఎవరైనా నన్ను ఐడెంటిఫై చేస్తారు. అలాంటి టీచర్ అంటుండేవారు ప్రతి మీటింగ్లో కూడా. ఎక్కడైనా కూడా నా గురించి ఒకవేళ చెప్పాలి అని అంటే, నేను సన్మాన సభలో ఆ రోజు టీచర్ మాట్లాడినప్పుడు ఇద్దరు బాయ్స్ స్కూల్లో చేసినాం అనమాట కొద్ది రోజులు. ఫస్ట్ మాత్రం 98 నుంచి ఫ్రెండ్స్ అయిన దాని నుంచి నేను శ్రీరాంపూర్లోకి వెళ్ళిన తర్వాత ఆ శ్రీరాంపూర్ జెడ్పీఎస్ఎస్ చేస్తూ ఉంటే అక్కడ 9 ఇయర్స్ వరకు దాదాపు లాంగ్ స్టాండింగ్లో చేయడం జరిగింది. ఆ లాంగ్ స్టాండింగ్లో ఇంకా ఎన్నెన్ని మాటలు, ఎన్నెన్ని అసలు ఎంత స్నేహం అంటే స్నేహ బంధం అలా ముడిపడిపోయింది. ఎప్పుడు కూడా మర్చిపోలేనటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మీతో షేర్ చేయాలని ఉన్నా కూడా సమయభావం వల్ల నేను చేయలేకపోతున్నాను. అలాగే ఇంకా నేను రుణపడి ఉంటానని చెప్తున్నా. ఎందుకు అని అంటే అంత ప్రేమ నా మీద కురిపించిన ఒక అక్క చెల్లె అని, నాకు సిస్టర్స్ లేరు, అందరు బ్రదర్సే నాకు. కానీ నేను ఒక్కదాన్నే ఇంట్లో అమ్మాయిని కాబట్టి ఆ ప్రేమ నేను ఇక్కడ పొందిన. అన్నగా, అక్కగా, తల్లిగా, గురువుగా అన్నీ నాకు చెప్తున్నాను. అలాగే టీచర్ నాకు తెలిసినంత మట్టిదైతే నేను 98 నుంచి పరిచయం అని చెప్తున్నా. శ్రీరాంపూర్ వెళ్ళిన తర్వాత ఆ సంవత్సరాలన్నీ కూడా తీపి కబుర్లే. తీపి అంటే నా ఇంట్లో కానీ, టీచర్ ఇంట్లో కానీ ఏ విషయాలైనా, సంతోషమైనా, అసంతోషమైనా, దుఃఖమైనా, బాధలైనా, ఏదైనా టీచర్ నాకు షేర్ చేసేవాళ్ళు. మరి నాకు తోచింది నేను చెప్పేవారు. నేను చెప్పేంత కాదు కానీ నా గురువు తాను, కానీ నాకే చెప్పేవారు. నాకు కన్నీళ్ళు చూసి ఆటోలో వచ్చేటప్పుడు, స్కూల్లో మరి స్కూల్ నుంచి వచ్చేటప్పుడు, వెళ్ళేటప్పుడు, అరే ఇంత తొందరగా స్కూల్ వచ్చిందా, అరే ఇంత తొందరగా మాకు ఇల్లు వచ్చేసిందా, అసలు రాకుంటే బాగుండు అని పుట్నాలు, బెల్లం, తర్వాత పల్లి పట్టీలు, టీచర్ ఇంకా ఎన్నెన్నో స్వీట్స్ ఇలాంటివన్నీ షేర్ చేసుకుంటూ, అలాగే తీపి కబుర్లు కూడా షేర్ చేసుకుంటూ వచ్చేవాళ్ళం అనమాట. అలా అన్ని రోజులు గడిచిపోయిన తర్వాత లాంగ్ స్టాండింగ్లో నాకు బాయ్స్ స్కూల్ దొరికిందిరా అని చెప్పేది. నాకు కూడా బాయ్స్ స్కూల్లో దొరికితే బాగుంటుంది టీచర్, మీతో నాకు ఇళ్ళకాలం చేయాలని ఉంది, రిటైర్మెంట్ వరకు కూడా మీతో చేయాలని ఉంది మీ దగ్గర అని చెప్పేసి మేమిద్దరం ఒకే స్కూల్కి వెళ్ళడం జరిగింది. టీచర్ దగ్గర నేను పనిచేసిన. టీచర్ అక్కడ అన్ని సంవత్సరాలు ఎఫ్ఎస్సీగా ఉన్నప్పుడు చక్కగా డీల్ చేసేవాళ్ళు. ఏ విషయమైనా, ఏ మీటింగ్ అయినా, ఎంత పెద్ద లార్జ్ మీటింగ్ అయినా కూడా చక్కగా మరి డీల్ చేసేవాళ్ళు. అంతటి టాలెంట్ అసలు నేను ఎక్కడ కూడా ఏ టీచర్లో కూడా చూడలే. సారీ, దయచేసి ఏ టీచర్ అని అంటున్నాను, తప్పుగా భావించొద్దు ఎవరైనా కూడా. అందరూ కూడా ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది, కానీ నేను చూసింది నా గురువు గారిలో ఆ టాలెంట్ నేను చూసిన. అరుణ ఎక్కడ ఉంటుందంటే నాకు ఇక్కడ ఉంటుంది అని అంటారు టీచర్. అది చాలు నాకు ఈ జన్మకి అసలు. అలాంటి ప్రేమ టీచర్, సహనశీలి, ప్రేమమూర్తి, స్నేహభావం, మరి ఆ తర్వాత ప్రేమగా చూసుకునేటువంటి మనస్తత్వం, అలాంటి అన్ని టీచర్లో ఉన్నాయి. ఒక్కటేమి అసలు ఏది కూడా తక్కువ లేదు, అందానికి తక్కువ లేదు. తర్వాత సమయస్ఫూర్తి, ఎలాంటి ఆలోచనలైనా నాకు ఐడియాస్ చెప్పడం కానీ, ఆ ట్రబుల్ ఉన్నప్పుడు ఫైనాన్షియల్గా కూడా నాకు చాలా సహాయం చేసింది. ఎన్నోసార్లు నేను సిక్ అయినప్పుడు నన్ను హాస్పిటల్